కొచ్చిన్లో మార్నింగ్ రోడ్స్ అంతా ఫుల్ రష్గా హడావుడిగా ఉన్నారు అందరు ఆఫీసులకి. కేఫీ వుడ్లాండ్ చూస్తున్నారా హోటల్? వారియం రోడ్లో ఉంది అది. ఆ హోటల్లోని ఎదురుగా ఎక్కడ ఉంటుందంటే రామవర్మ క్లబ్ రోడ్లో ఉంటుంది. ఆపోజిట్గా వుడ్లాండ్ కేఫీ వుడ్లాండ్ ఉంటుంది. ఆ హోటల్లో లీఫ్ ఇడ్లీ ట్రై చేశాను, చాలా బాగుంది. ఇంత ముందు నేను ఉడిపిలో తిన్నాను, అదే సేమ్ అలాగే ఉంది, బాగుంది, చాలా టేస్ట్. ఉడిపి స్టైల్ ఇడ్లీ. ఆ ఇడ్లీ పేరు మూడ్ అంటారు. అది పెద్ద ఆకులో చుట్టి దాన్ని స్టీమ్ చేస్తారు, ఆయిల్లెస్ అన్నమాట. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ కొచ్చిన్లో బస్సెస్ కలర్లన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. మెట్రో హైపర్ మార్కెట్ అంట, బిస్మీ. చాలా పెద్దగా ఉంది మార్కెట్. ఎలక్ట్రానిక్స్ కూడా విడిగా ఉంది మార్కెట్. టొయోటా కంపెనీ వాళ్ళ కార్లు షోరూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. టొయోటా లులు మాల్. ఇందులో పీవీఆర్ సినిమా కూడా ఉంది. జింజర్ అంట ఈ బిల్డింగ్. ఎలా ఉందో చూడండి. కేఎఫ్సి ఉంది కింద, బాగుంది. క్రోమా. మనకి ఇక్కడ బస్ స్టాప్లోని గుంపులుగా ఉంటారు కదా జనాలు. ఎక్కడ కూడా గుంపులుగా ఉండట్లే. ఎందుకంటే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ గవర్నమెంట్ వాళ్ళు వాడుతున్నారు అండ్ ఓన్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ స్టక్ అవ్వట్లేదు జనాలు. అలా నించొని ఎదురు చూపులు చూడక్కర్లేదు. బస్సెస్ బాగా రన్నింగ్ చేస్తున్నారు ఇక్కడ. కొచ్చిన్ స్టేడియం అది పెద్దది. ఓపీ వప్ప బిర్యానీ ఇంత పెద్ద ఆర్ట్తో ఉంది ఇదంతా. BMW షోరూమ్ అండ్ మినీ కూపర్ షోరూమ్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ సీ ఫుడ్ అంట, సీ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. రెస్టారెంట్, సీ ఫుడ్ గురించి రెస్టారెంట్ ఉంది ఇక్కడ. ఇది ఎయిర్పోర్ట్ పోయే రోడ్డు ఇది. ఇప్పుడు మనం హైవే మీద వచ్చాము కదా, హైవే పైన మనం మున్నార్ వెళ్ళొచ్చు, సీలం అండ్ త్రిశూర్. ఆ రోడ్ మీద అన్నమాట మెయిన్ ఎయిర్పోర్ట్ పోయే దారి అది. అక్కడ తీసుకున్న తర్వాత మనం అపోలో హాస్పిటల్ ఎదురుగా ఒక టర్న్ వస్తుంది. ఆ టర్న్ దగ్గర తిరిగితే యూటర్న్ తీసుకొని మనం వేరే రూట్లోంచి వెళ్ళాలి. మనం వెళ్తుంది అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్కి. చాలా పెద్ద వాటర్ ఫాల్స్, బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా పేరు ఉంది దానికి. బస్ వచ్చింది. చిన్న వీధిలో చూసారు కదా హౌజెస్ పక్కన ఎలా కూర్చున్నారో బయట. మంచి హ్యాపీ లైఫ్ వీళ్ళది. అందరూ ఇండిపెండెంట్ హౌజెస్. ఇంత గ్రీనరీలో బతుకుతున్నారు వీళ్ళందరూ. చూడండి ఎంత బాగుందో అసలు. చిన్న రోడ్స్ అయినా చాలా బాగుంది రోడ్డు. ఈ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ వెళ్తున్నప్పుడు ఈ రబ్బర్ ప్లాంటేషన్ అనేది కనిపిస్తుంది. మొత్తం ప్లాంటేషన్ ఉంది ఇక్కడ చూడండి. అంతా కూడా రబ్బర్ ప్లాంటేషన్ ఇదంతా. అసలు ఎలా ఉంది గ్రీనరీ, సూపర్ కదా. చాలా చాలా బాగుంది. అది ఒక కప్పు చూసారా, బ్లాక్ కలర్ కప్పు. వాటి పెట్టి చెట్టుకి ఇలా పెట్టారు. పెడితే అందులో రబ్బర్ పడుతుంది అన్నమాట కప్లో. చూడండి రబ్బర్ క్రీమ్ లాగా ఉండొచ్చు. ఎంత నీట్ అండ్ క్లీన్, సూపర్. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక హౌస్ దగ్గర ఆగాను. వాళ్ళన్నీ మసాలాలన్నీ కూడా స్పైసెస్ అన్నీ బయట ఎండబెట్టారన్నమాట. అక్కడ పండిస్తున్నారు అనుకుంటాను. ఫార్మ్స్ వచ్చేదారిన ఫార్మ్స్ కూడా ఉన్నాయి. అదిగో ఇక్కడ ఫ్రూట్, ఈ చెట్టు చూపిస్తున్నాను, రంబూటా అంట ఫ్రూట్. చూసారు కదా, ఇది లోపల మనకి స్కిన్ తీసేస్తే వైట్ కలర్ ట్రాన్స్పరెంట్లో ఉంటుంది ఫ్రూట్. ఇక్కడ స్పైసెస్ కూడా చూడండి ఎలా వీళ్ళు డ్రై చేస్తున్నారు స్పైసెస్. జాజికాయ, ఇది జావత్రి, ఇలా అన్నీ
స్పైసెస్ అన్నీ కూడా ఎండబెడుతున్నారు. ఈయనదే హౌస్. ఇంటి ముందర మసాలాలన్నీ స్పైసెస్ అన్ని ఎండబెడుతుంటే కనిపించారు. అక్కడ ఆగానమాట. వరీష్ ఆప్కా ఘర్, వాళ్ళ ఇల్లు అంటది. నట్మగ్ ఏ కిतना రేట్? 600. అచ్చా 600 అంటది రేట్. సరే ఇక్కడ జాపత్రి ఎలా ఉందో రెడ్ కలర్, ఇది ఫుల్ డ్రై అయి ఉంది. అది చూపించడం తీసుకెళ్తారు. కిतना రేట్? 1500 కేజీ. అదిగో ఇది ఇలా పండుతుంది, ఫ్రూట్లో వస్తుంది చూసారు. ఇది ఇప్పుడు సీజన్ కాబట్టి మన 1500 అంట కేజీ, లేకుంటే అయితే ఒకటి రోజుల్లో 2000 అంట. హౌస్ చూస్తుంటే మత్తిపోతుంది అనుకోండి. వీళ్ళ ఇంటి ముందు చూడండి ఎంత మందారం మొక్క. అబ్బా బాబా ఎంత బ్యూటిఫుల్గా ఉంది హౌస్. హౌస్ చూడండి ఎంత బాగుందో. సూపర్ కదా హౌజెస్, కేరళ వాళ్ళ హౌజెస్. అప్పా వెంటనే మనం వెళ్ళి అందులో ఉండాలా అనిపిస్తుంది, ఎంత బాగుంటాయి. ఒక స్కూల్ కనిపించింది చూడండి. స్కూల్ ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ అండ్ మలయాళం మీడియం స్కూల్ ఇది. విచ్ క్లాస్ యూ స్టడీయింగ్? విచ్ క్లాస్ యూ స్టడీయింగ్? Sixth? Yes. Which school this name? Okay. Good luck. కెమెరా చూడగానే అందరూ వచ్చేసారు. బాయ్ బాయ్. టికెట్ తీసుకోవడానికి వచ్చాం. టికెట్ కౌంటర్ ఇది. అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ చూడడానికి మనం టికెట్ తీసుకోవాలి. ఈ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ చూడడానికి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది టైమింగ్. అది గుర్తుపెట్టుకుని రావాలి టైమింగ్. ఇక్కడ నుంచి 300 మీటర్స్లో అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ చెక్ పోస్ట్ వచ్చింది. అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ వెళ్తున్నప్పుడు దారిలో ఎదురవుతుంది చెక్ పోస్ట్. పామాయిల్ ప్లాంటేషన్ అన్నమాట. పామాయిల్ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. పామ్ ఆయిల్ ఉంటుంది కదా, అదేది చెట్లు. ఇదంతా కూడా ప్లాంటేషన్. మనకు అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ వెళ్తున్నప్పుడు చెక్ పోస్ట్ దాటగానే మనకి ఎదురవుతాయి పామాయిల్. ఇక్కడ మనకి ఇంకా వెళ్ళకుండానే మన టికెట్ తీసుకున్న తర్వాత దారిలో వస్తుంది అన్నమాట. అక్కడ బాగుంది వాటర్ ఫాల్. వర్షాకాలంలో అయితే ఫుల్గా వస్తుందంట. ఫుల్ ఆ కొండంతా నిండిపోయి వస్తుందంట వాటర్. అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. ఇదంతా కార్ పార్కింగ్. ఈ కార్ పార్కింగ్లో కార్ మనం పార్క్ చేసుకొని, పార్కింగ్ ఏరియా ఇదంతా పార్కింగ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇదే ఎంట్రన్స్ అత్తిరిపల్లి. మన టికెట్స్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. హలో, హాయ్. వాట్స్ యువర్ నేమ్? బీనా, కల్పన, ఇందు, సంధ్య. ఆల్ ఆర్ సేమ్. చూసారా చుట్టూరా లొకేషన్. అక్కడేమో తక్కువ ఉందని వాటర్ జనాలు అందరూ అటు సైడ్ వెళ్తున్నారు. చూడండి ఎంతమంది జనాలు వచ్చారు. వాటర్ చాలా చాలా బాగుంది. సీనరీ చూడండి. చుట్టూ చెట్లు ఉన్నాయి, కింద వాటర్. రోప్స్ కూడా కట్టేశారు ముందుకు వెళ్ళిపోకుండా.
ఇది వాటర్ ఫాల్ సైడ్ నుంచి వ్యూ చూపిస్తున్నాను మీకు. నేను సైడ్ నుంచి ఇలా పడుతుంది అన్నమాట, ఫ్లో బాగా పడుతుంది. వావ్ ఎలా ఉందో అసలు, చుట్టూ సీనరీ చూడండి. ఇలా కూర్చోడానికి మధ్య మధ్యలో వేశారు, అదిగో ఆ వే నుంచి అలా వస్తున్నాం. జనాలు వెళ్తున్నారు, కొంతమంది డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు అలసిపోయి వచ్చిన వాళ్ళకి అన్నమాట. వే చూసారు కదా, మెట్లు బాగా స్లిప్పరీగా ఉన్నాయి, మనం వెళ్ళాలి ముందుకి. ఇదే మెయిన్ వ్యూ అన్నమాట, అందుకని కష్టపడాలి. ఫాల్ సౌండ్ వినిపిస్తుందా? నాకు వినిపిస్తుంది. దగ్గరికి అత్తర్పల్లి వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో అసలు, ఇక్కడ నుంచి చూస్తుంటే దగ్గర నుంచి. మహేంద్ర బాహుబలి అన్నట్టుంది, కరెక్ట్గా దీనికి సెట్ అయింది. బాహుబలి అస్సలు మిస్ అవ్వకండి ఈ ప్లేస్ని, అత్తర్పల్లి వాటర్ ఫాల్స్. రైనీ సీజన్లో ఇంకా రెయిన్ వచ్చినప్పుడు ఫుల్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ మనం నడుచుకొని వచ్చాం కదా, ఆ వే కూడా ఉండదేమో, అంత ఎక్కువ పడుతుంది. ఇప్పుడే బాగా తుంపలు పడుతుంది వాటర్. వాటర్ ఫాల్ అన్నిటికంటే బాగా నచ్చింది నాకు. కొచ్చిన్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి, చాలా చాలా నచ్చుతుంది ఇది అత్తర్పల్లి వాటర్ ఫాల్స్. అండ్ రోడ్ జర్నీ కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ హౌజెస్, వాళ్ళ కల్చర్, వాళ్ళ వే ఆఫ్ స్టైల్. రోడ్ కూడా బాగుంది, కానీ కొంచెం దూరం వెళ్ళినంత మట్టి రోడ్ కనిపిస్తుంది. పామ్ ఆయిల్ తోటలు కనిపించాయి కదా, అక్కడ నుంచి కొంచెం మట్టి రోడ్ కనిపిస్తుంది, కానీ పర్వాలే. ఓవరాల్గా చూస్తే రోడ్ అయితే బాగానే ఉంది, రావచ్చు. రైడర్స్ వస్తుంటారు ఇక్కడ, చూడండి ఎలా రెడీ అయిపోతున్నారో. ఇక్కడ కంపల్సరీగా రెయిన్ ఫారెస్ట్ కదా, వర్షం పడుతుంది, అందుకని వాళ్ళు ప్యాకప్ చేసుకోవాలన్నమాట. బైక్స్ చూడండి ఎలా ఉన్నాయో. చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎక్కుతున్నప్పుడు అయితే విపరీతం, అబ్బా ఎంత కష్టంగా ఉందో అసలు. దిగడం స్లిప్పరీగా ఉన్నాయి, రాలనుకుంటే ఎక్కడం చూడండి. లక్కీ ఏంటంటే వాళ్ళు వర్షం పడలేదు, వర్షం పడితే మొత్తం స్లిప్పరీగా ఉంటుంది, అసలు తడిసిపోతుంది మొత్తం. అడవి కదా, 5 o'clock క్లోజ్ కదా, మొత్తం జనాలందరూ వెళ్ళిపోతున్నారు. కష్టపడి వచ్చేసరికి దేవుడు దిగొచ్చాడు అనుకోండి, ఎంత కష్టంగా ఉందో అసలు ఇక్కడ. ఇంకా ముసలి వాళ్ళు అయితే అసలు ఎక్కలేరు. ముఖ్యంగా మెయిన్ పాయింట్ని చూసారా, బాహుబలి మెయిన్ పాయింట్ పెద్ద కనిపిస్తుంది. అక్కడ ఎక్కువ దిగాలంటే ఓల్డ్ పీపుల్ వల్ల అయితే అస్సలు అవ్వదు. చూసారు కదా, ఇవన్నీ షాపులు, ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ షాపింగ్, అంటే టీలు, కాఫీలు, ఏమైనా రెస్టారెంట్స్ అలా అన్నమాట, ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ. ఇక్కడ ట్రావెలర్ బస్సు వచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి, లేదంటే ఇంత పార్కింగ్ చూపించానుగా అక్కడ పార్కింగ్ చేసుకుంటారు. ఇవన్నీ చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ. అక్కడ ఒక ఆవిడ వస్తున్నారు కదా, ముసలి ఆవిడ 80 years అంట. గ్రేట్. అంటే మొత్తం దిగపోయినా ఫస్ట్ పాయింట్కి వెళ్ళేసి వస్తున్నారు ఆవిడ. స్లోగా నడుచుకొని వస్తున్నారు, కొని వెళ్ళి వాటర్ ఫాల్ చూడడం అన్నమాట. అందుకే కంపల్సరీగా వాటర్ బాటిల్ క్యారీ చేయండి, అండ్ గ్రిప్పీగా ఉండే షూస్ వేసుకోండి. ఎక్కువ రాళ్ళు ఉన్నాయి కదా అందుకు. చూస్తున్నారా, ఏనుగులు తింటున్నాయి. దారిలో వెళ్ళిపోతున్నప్పుడు, రిటర్న్ బ్యాక్ అవుతున్నప్పుడు ఏనుగులు కనిపించాయి. ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి అక్కడ.
తింటున్నాయి చూడండి. ఇక్కడ ఏనుగులో జోన్ అని పెడుతూనే ఉన్నారు బోర్డులు వస్తున్నప్పుడు. ఆటోలా ఉంది చూసారు, అది ఆల్ కేరళ ఎలక్ట్రిక్ బండి. అది బాగుంది, ఆటోలాగే ఉంది కానీ కొంచెం పెద్దగా ఉంది ఆటో కంట.